నమస్కారం. పింపుల్స్ టీవీకి సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న ఒక అతి ప్రాచీనమైన ఆలయాన్ని మనం సందర్శించుకుంటాము. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రామానుజాపురంలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శంషాబాద్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే దారిలో ఎడమ వైపుకి మనకి ఈ ఆలయం యొక్క కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి 1 కిలోమీటర్ మనం ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా కన్నులకింపుగా ఉంటుంది. అదే ఆలయం యొక్క ముఖద్వారం. ఈ ఆలయం బయట పెద్ద రావి చెట్టు క్రింద వినాయకుడు, బాలభైరవుడు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం యొక్క శిల్పకళ బయట మొఘల్ శైలిలో, లోపల కాకతీయుల శైలిలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం పక్కన చిన్న శివాలయంలో మనం శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నాము. అదిగో చూడండి, బంగారు గోపురంతో ఆలయ ప్రాకారం ఎంత అద్భుతంగా ఉందో. ఆలయం చుట్టూ విశాలమైన మండపం ఉంది. ఆలయం ధ్వజస్తంభం పక్కన ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఇదే ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇదే అమ్మవారి ఆలయం. స్వామివారి ఎదురుగుండా గరుత్మంతుడు కొలువుతీరి ఉన్నాడు. ఇక మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తాము. ఈ ఆలయాన్ని జయుడు, విజయుడు కాపలా కాస్తూ బయట నిల్చుని ఉన్నారు. ఇది ఏకశిలా విగ్రహం. ముగ్గురు, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి ఒకే శిలపై మనకి దర్శనమిస్తారు. ఈ స్వామివారిని ప్రాచీన కాలంలో ఎందరో మునులు, ఋషులు, యోగులు దర్శించుకొని పూజించారని ప్రతీతి. శ్రీదేవి, భూదేవితో కొలువుదీరిన ఈ స్వామివారిని మనసా వాచా నమ్మి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం.
ప్రధాన ఆలయం చుట్టూ సాయిబాబా, అయ్యప్ప స్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం సప్తమి నుంచి ఏకాదశి వరకు జాతర, బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోంచి ఎందరో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ జాతరలో పాల్గొంటారు. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు ఈ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో విందాము. నా పేరు అప్పారావు అని ఉంటది. ప్రధాన అర్చకులు నేను రామంజపూర్లో. ఇది కేవలం అంటుందంటే ముగ్గురు ఒకే రాతి పైన ఉండదు. ఈ మామూలు రాతి కాదు, నెల్ల శాలిగ్రామం తోటి నిర్మాణం చేసిన రాదు. ఆపరేటర్ల ఋషులు, సాధులు, సత్పురుషులు వాళ్ళ అనుభవంతో ఉంటుందంటే వాళ్లకు దర్శనం ఇచ్చిందా ఉంటుందని. ఇది 650 సంవత్సరం ఉంటుందంటే దానికింత మించింది ఉంది అని చెప్పబడతాం. మాదుగులం పక్కా విలేజే రామంజపూర్. అక్కడ మాకు ఎంత పవిత్రంగా అంటే ప్రతిదీ అనుకున్నది నెరవేరుతుంది. మేము మా విలేజ్ నుంచి గులంగా చాలా భక్తులం. ప్రతి హైదరాబాద్ నుంచి గులంగా శంషాబాద్ గులంగా అతి దగ్గరలో ఉంది, ఒక 15 కిలోమీటర్లు. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ కొనేరు గులంగా చాలా బాగున్నది, పురాతన కొనేరు ఉన్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ ఇది. ఇక్కడ మేము అంటే శనివారం వచ్చేస్తాం ఇక్కడ టెంపుల్కి. ఏదన్నా బర్త్డే ఇట్లా ఏదన్నా శుభకార్యాలు ఉంటే కూడా ఇక్కడ వస్తాము. ఈ ఆలయం ప్రక్కన ఒక అద్భుతమైన కోనేరు ఉంది. సుమారు 650 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతనమైన అద్భుతమైన దేవాలయం మనకింత సమీపంలో ఉన్న సంగతి మనలో ఎంతమందికి తెలుసు? మీరు మా వీడియోస్ చూడడమే కాకుండా వాటిని లైక్ చేసి నలుగురితో షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరిచ్చే ఈ స్ఫూర్తితో మేము ఇటువంటి మరెన్నో ఆలయాల గురించి కనుక్కొని వాటిని దర్శించి ఇటువంటి వీడియోస్ని మీ ముందుంచుతాము. మీ టెంపుల్స్ టీవీ. సర్వేజన సుఖినో భవంతు.